ఇక్కడ ఉంది మీరు అది కాపీ ఇవ్వగలరు. అరెస్ట్కి సంబంధం లేదండి. మీరు ఫస్ట్ పిటిషన్ ఇవ్వగానే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఎఫ్ఐఆర్ సర్వ్ చేసేస్తాం. కాకపోతే అప్పుడు మీరు అందరూ బాధలు ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు మేము ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఎన్ని అవర్స్ లో ఎఫ్ఐఆర్ ఇస్తారు? అవర్స్ దానికి ఎఫ్ఐఆర్ లోపల ఇప్పుడు ఇక్కడ సంతోష్ రెడ్డి అంటే పేరు ఇచ్చిన కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ పేరు ఉందా లేదా అన్నది డౌట్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసుకోండి సార్. ఇంకా ఆయన పేరు ఆయన ఒక్కరినే మీరు సస్పెక్ట్ చేస్తున్నారు కావచ్చు. మేము ఆయనతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా మేము సస్పెక్ట్ చేస్తున్నాం. మేము ఇంకా వేరే వాళ్ళని కూడా సస్పెక్ట్ చేస్తున్నాం. మేము ఎవరిని వదిలిపెట్టేది మీరు అనుమానం పెట్టిన వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు మాకు ఏమేమి అనుమానం ఉందో మాకు అసలు మాకు ఏం కావాలో నేను చెప్తాను. అది ఓకే. ఫస్ట్లీ ఏంటంటే సతీష్ అరెస్ట్ అయింది. తను ఘోరంగా చంపేసి తనే వెళ్ళి నేనే చంపినా అని వెళ్ళి లొంగిపోయిందంటే అతని వెనకాల ఎంతమంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు. ఒక పర్సన్ తనే వెళ్ళి చంపి నేనే చంపినని అంత ధైర్యంగా ఇంకొక ఎవరి పేరు చెప్పకుండా ఉన్నాయంటే తన వెనకాల చాలా పెద్ద రాజకీయం ఉంది. మా నాన్నని చంపుతారని చెప్పేసి మా నాన్న మాకు చెప్పిండు. ఒక్కసారి అది ఇప్పటికి 2 సార్లు అటెంప్ట్ జరిగింది. ఆ పెద్ద వ్యక్తులు ఎవరో మాకు పేరు తెలుసు కానీ మేము పేరు చెప్పలేము. ఎందుకంటే అది మా డ్యూటీ కాదు, కనుక్కోవాల్సింది అది పోలీస్ మెంబర్స్ డ్యూటీ. సో మాకు అనుమానం ఎవరి పేరు ముందో నేను అది చెప్తున్నా. ఫస్ట్లీ సతీష్ అరెస్ట్ అయ్యిండు. లొంగిపోయిందంటే తన వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆ పెద్ద వ్యక్తులు ఎవరో ముందుకు రావాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ నిన్న మా పిన్ని వాళ్ళు వెళ్ళేసి మీకు కొంతమంది నేమ్ లిస్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన లిస్ట్లో ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు, ఎంతమందిని మీరు ఎంక్వైరీ, కనీసం అరెస్ట్ పక్కకు పెట్టండి, ఎంక్వైరీ ఎంతమందిని చేశారు, ఎంక్వైరీ చేశారా లేదా, ఎన్ని డేస్ అవుతుందా? మేము నిన్నటి వరకు కూడా ఇక్కడే ఎంగేజ్ అయ్యాము. మేము చేస్తాము. మీరు ఇప్పుడు మీరు మినిట్ టు మినిట్ మేము ప్రతిదీ కూడా మేము కేస్ ఫ్యాక్ట్స్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మేము చెప్తాము. ఇంకోటి తను మీ అందరికీ మీ అందరితో వీళ్ళందరితో ఎలా ఉంటాడో మాకు తెలియదు. తనకు పోలీస్కు రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే బీయింగ్ ఒక మంచి ఎల్డర్గా అట్ ద సేమ్ టైం ఒక మంచి పర్సన్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తాడు. సార్ ఇది ఇట్లా ఉన్నది ఎదర్ ఎస్ఐ దగ్గరకో నా దగ్గరకో ఈవెన్ సిపి గారి దగ్గరకో ఏసీపీ గారి దగ్గరకో ఆఫీసర్లందరి దగ్గర తీసుకుంటాం. అటువంటి వ్యక్తికి ఒక మా ఏరియా లోపల ఇన్సిడెంట్ అయిందంటే మేము దాన్ని పర్సనల్గా తీసుకుంటాం. That is our opinion. Okay, it's very good if you are taking personally. I'm so happy for that. But still, I want the members which are listed in that list. Those should be arrested. మీకు అరెస్ట్ అవుతారమ్మా. అరెస్ట్ అయ్యి మీకు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తామేదాన్ని ఉంటే గిట్ట వస్తుంది. ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఉంటాయి అన్ని కోర్టు దాంట్లో. ఇప్పుడు ఏజిల్లో ఏదో తొందర చేసినామంటే కాదు. రేపు పొద్దుగాల కేసు నిలబడాలి కంపల్సరీ నిలబడాలి. లీగల్ గానే వెళ్ళాలి. మేము లీగల్ గానే వెళ్తాము. ఉరి శిక్ష పడేలాగా చూస్తాం. ఒక 6 నెలలు 1 year లో వచ్చేలాగా చూసుకోవచ్చు. మినిమం 10 years అన్నది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు. మా నాన్న ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years నుండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. దానికి ఏం కావాలి? మీరు పర్టికులర్గా ఎవరైతే సాక్షులు వాళ్ళందరూ కూడా ప్రాపర్గా సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు లొంగిపోయి అతనే వచ్చి నేనే చంపిన అన్నప్పుడు దానికి సాక్ష్యం ఏంటి? దానికి మేము చెప్తామని ప్రాసెస్ మీకు తర్వాత ఉందంటే ఓకే సార్. ఇప్పుడు మేము మళ్ళీ ఆ లిస్ట్ మాకు పర్టికులర్గా ఇంకా ఒక మెయిన్ లిస్ట్ ఉంది. మేము అది యాజ్ ఏ బ్లడ్ గా మేము ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ని చెప్తాం నేమ్స్. మాకు రేపు పొద్దున వరకు వాళ్ళు అరెస్ట్ అయిపోయి మీ ప్రాసెస్ ఏముందో మీరు ప్రాసెస్ చేసి నేనేం అడగట్లేదు. నాకు ఇంకా మాకు ఈ ఫామ్స్ ఇవ్వండి అది నేను అడగను. ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేటెడ్, నాకు తెలుసు ప్రాసెస్లు అన్నీ ఎంత టైం పడుతుందో. మాకు పోలీస్ మీద నమ్మకం ఉంది. మా నాన్న చాలాసార్లు పోలీస్ దగ్గరికి వెళ్ళిండు, మాకు తెలుసు ఎంతమందికి హెల్ప్ చేసిండు. ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో, మా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో, ఆయన నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నాకు తెలుసు. ఆయన అన్నీ చేసిండు. సో మాకు ఒక లిస్ట్ ఉంది. మేము ఇప్పుడు మా తమ్ముడు లిస్ట్ ఇస్తాడు. వాళ్ళని లిస్ట్ ఇవ్వడంతో సరిపోదు. మేము లిస్ట్ ఈ రోజు ఇస్తే మీరు రేపు ఈవినింగ్ వరకైనా కనీసం వాళ్ళని ఇంట్రాగేట్ చేసేసి అదే ఇప్పుడు సతీష్ ని ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అతను మీరు ఎంత ఇంట్రాగేట్ చేశారు? ఆల్రెడీ 3 days అవుతుంది మేడం. మా డాడీ చనిపోయి 3 days అవుతుంది. అతని నుంచి మీరు ఎంతమంది నేమ్స్ ని ఫైండ్ అవుట్ చేశారు చెప్పండి.
Like you are saying that you are interrogated, right? Like tell me who is those? No, we will disclose it later. మేము Okay. దట్స్ ఎ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ మేము చెప్తాము. Okay. దాని గురించి మీకు మీరు మమ్మల్ని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీకు suspect చెప్పండి, మీరు ఇంకా ఎవరి మీద అనుమానం ఉంటే మీరు ఉంటే చెప్పండి. ఇవ్వండి. మీరు లాక్ చేస్తున్నారేమో కానీ లాఫ్ కాదు మీకు చెప్తున్నా, అంటే ఎందుకంటే మేము కష్టం ఎంత మందిని ఏంది అన్నది క్లియర్ కట్ గా చేస్తున్నాం. ఒక చైన్ ఎట్లున్నా చెప్పినట్టు వాస్తవంగా ఏ లిస్ట్ ఎట్లా ఇస్తారు, మొత్తం ఓన్లీ ఉన్నారు ఆమె ఇస్తుంది. మీరు దానికి తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఒక రిసిప్ట్ కాపీ ఐఎమ్ ఆల్సో గివింగ్ వన్ అదర్ ఇష్యూస్. మీరు లిస్ట్లో ఇచ్చిన వాళ్ళు కాకుండా కూడా ఇన్వాల్వ్ అయితే కూడా దట్ వీ విల్ టేక్ యాక్షన్. మేము నాకు కూడా ఇప్పుడు నాకు ఒక ఇష్యూ ఏంటంటే నాకు 100 మంది మీద అనుమానం ఉంటుంది. నేను 100 మందిని వెరిఫై చేస్తాను. దాంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేదు ఎట్లా ఉన్నదనేది చేసుకోవాల్సిన బాధ్యత బీయింగ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా మా బాధ్యత. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నది మీరు చెప్పండి. మీరు అనుమానం ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా వాళ్ళని కూడా అంటే మేము చెప్పడంతో సరిపెట్టకండి, ఇంటరాగేట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. మేము కనీసం మేము ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ లో మేము ఒక 5 మెంబర్స్ ఇస్తాం. వాళ్ళు 5 మెంబర్స్ వాళ్ళు రెడ్డిసా లేదంటే వాళ్ళ అప్పర్ క్యాస్టా, వాళ్ళకు పలుకుబడి ఉందా అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళని మీరు స్లోలీ యాక్షన్ తీసుకుంటే సరిపోదు. మేము ఇచ్చిన లిస్ట్ని ఇంటరాగేట్ చేయండి. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే, మనం అందరం ఇండియన్స్, ఇది క్యాస్ట్ తో సంబంధించింది కాదు. క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, వి ఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్. మనం ఇండియన్స్ అట్లా చూడాలి కానీ ఓకే వీళ్ళు రెడ్డిస్ లేదంటే వీళ్ళు ఇది వాళ్ళకు ప్రయారిటీ ఇస్తాము వీళ్ళకు ప్రయారిటీ ఇస్తాము అనేది పోలీస్ అంటే స్పెసిఫిక్ క్యాస్ట్ ఉండదమ్మా. పోలీస్ అంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించిన. అదే చెప్తాను, నాకు నమ్మకం ఉంది కానీ మాకేందంటే మేము కూడా వేరే కంట్రీస్ లలో ఉంటున్నాం. మాకు ఐడియా ఉంది, బేసిక్ ఐడియా ఉంది ఎట్లా వర్క్ అవుతుంది ఏమవుతుందో తెలుసు. ఓకే నువ్వు ఒక లిస్ట్ ఇవ్వరా. ఇప్పుడు మనకు ఆల్రెడీ మొత్తం ఇచ్చేయండి, మేము ఇప్పుడు లిస్ట్ ఇస్తాము. వాళ్ళని యాక్షన్ తీసుకొని మాకు రేపటి వరకు కంప్లైంట్ ఏవైతే పేర్లు ఇచ్చామో అది కాకుండా మీకు అనుమానం చేయకుండా అవి మా పిన్నికి కూడా ఇప్పుడు తను కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇవాళ ఇచ్చిన 5 నిమిషాలు కాకుండా ఇంకా అనుమానం ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి అంటే ఇప్పుడే అవసరం లేదు. మీరు తర్వాత మీరు అనలైజ్ చేసుకుంటే ఇంకో 2-3 మేము ఇస్తున్నది సరిపోదు కదా, దానికి యాక్షన్ కావాలి. మా పని ఏంటి బీయింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఖచ్చితంగా నేను చేయాల్సిందే. నేను ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. సో వాళ్ళని రిమాండ్కి తీసుకొని మాకు చూపిస్తే కదా. మేము అప్పటిదాకా మా డాడీ ఇట్లనే ఉంటాడు, మా డాడీని మేము దియ్యము. మా డాడీకి ఆత్మ శాంతించాలంటే ఆయనని చంపేసినామని కొంతమంది కూర్చొని వాళ్ళు ఇప్పుడు నవ్వుకుంటూ అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఎందుకు నీకు తెలియదు కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కానీ మా నాన్న చనిపోయిండు. మా నాన్నని మీరు తిరిగి ఇవ్వగలుగుతారా మాకు? మేము మా ఏజ్ మర్చిపోతే కూడా అంతే ఉంటుంది కదమ్మా. అదే మరి నేను ఒక మనిషిని, ఆయన మనిషి అంతే కదా. అదే మేము చేయాల్సిన పని లీగల్ ప్రొసీజర్లో మేము చేస్తాం. మీరు మా గురించి ఏమైనా డౌట్ ఉంటే కూడా మా ఆఫీసర్ల మీద డౌట్ ఉంటే కూడా మీరు ఎంక్వైరీ మాకు రెస్పెక్ట్ ఉంది. మాకు చెప్పినట్టుగా తీసుకోండి, వాళ్ళు ఇచ్చివ్వండి. రెండోది ఏంటంటే మీరు ఇప్పటిదాకా చేసిన ఎఫ్ఐఆర్ అదే మేము ఇచ్చిన లిస్ట్ ని వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదన్నా అయ్యా అంటే 4 అట్లా ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళతో అదే మాట అన్నారు సార్. ఒక విషయం అసలు ఇదంతా జరిగింది కాలు పట్టుకోవాల అట్లా 4 ఆ 4 ఆలోచిత సంపుతామంట నాలుగు చెప్పిండ్రు. చంపుతామంట చెప్పిండ్రు ఆల్రెడీ. వాళ్ళు చంపిండ్రు, వాళ్ళు బూత్ మాటలు తిట్టిండ్రు. ఇంకా నేను చెప్పలేను, వీళ్ళని అర్థం చేసుకొని సార్ మీరు దయచేసి మా ఆయన మీరు న్యాయం కల్పించారు. మీరు ఆయనకి ఎవరికి ద్రోహం చేయలేడు, ఎవరికి అది చేయలేడు, అందరికి న్యాయం చేసిండు. మీరు మనసు ఇట్లా అన్నది ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. మేము చెప్తాం. సో ఒక ఎస్సీ క్యాండిడేట్ అమ్మాయి సర్పంచ్ కావద్దా? ఏది కావద్దా సార్? ఎస్సీ అమ్మాయికి ఏమున్నది, మాకేమున్నది, మీకేమున్నది సార్? అదే ఇక్కడ క్యాస్ట్ పిచ్చి పట్టుకొని ఇదంతా చేస్తాం. బూత్ మాటలు అంటే ఆమెను కుర్చీ మీద ఊకుండా పెడితే మేము కాళ్ళు పట్టుకోవాలా అంటే అందుకే చంపినామంటే ఆల్రెడీ చెప్పిర్రు సార్. చెప్పిర్రు వాళ్ళు చంపిర్రు అంతే 4. మేము డీటెయిల్స్ ఇప్పుడు అది వెనక మస్తున్నారు. కర్ణకారి సతీష్ ఇంకా ఏంటి ప్రశాంత్ ఇట్లా బూత్ మాటలు తిప్పారు సార్.
సో వీళ్ళ నేమ్స్ అవును సంతోష్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ ఉందా? నాకు మనం ప్రతిదాన్ని మాకు ఇంకొక రిక్వెస్ట్ ఉందండి. సంతోష్ రెడ్డి పేరు ఉన్నది. ఎంత ఎంత ఏవన్నా ఏటు ఇగో అత్తి వేసినోడు కంటే అత్తి పురుగుల పోటు పెద్ద శిక్ష. తొందరగా మాకు అవసరం లేదు. స్టేట్మెంట్ ద్వారా ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది, ఓకే, మీ దగ్గర ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు జనాలు. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాము, వాళ్ళ మీద మీరు రిమాండ్ తీసుకోండి, యాక్షన్ తీసుకుంటే అన్నారు, రైట్? ఇవన్నీ తీసుకుంటారు, బట్ మీరు ప్రెస్కి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్? మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు చెప్పిన అలిగేషన్స్ అని నేను వెరిఫై చేసుకోవాలి. అవును, అదే టైం పడుతుంది సార్. చెప్పరు కొన్ని సందర్భాలలో ఆ పోలీస్ స్టేషన్ ఎక్కువ వచ్చేసారు. ఓకే, మీరే అంటున్నారు, మీరు అన్నది ఏం చేయాలి, నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయాలి. అదే రూల్స్